బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయని, వారిలో ఒకరు బీసీ నాయకుడని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రఘునందన్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ 4.5 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చారని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ 68 మంది సీఎంలను చేస్తే అందులో 21 మంది బీసీలు ఉన్నారని అన్నారు. 125 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కలిపి 250 మందిని ముఖ్యమంత్రులను చేసింది. ఈ 250 మందిలో మీరు చేసినటువంటి బీసీ ముఖ్యమంత్రులు లేదా ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే కేవలం 43 మందిని మాత్రమే మీరు బీసీలను ముఖ్యమంత్రులను చేసింది. మీరు చెప్తున్నటువంటి ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే 43 మంది కాంగ్రెస్ పార్టీ ఏళ్ళటి దాకా అవకాశం ఇచ్చింది. 1980లో పుట్టిన మేము ఈ రోజు దాకా మాకు అవకాశం వచ్చింది 68 మందిని ముఖ్యమంత్రులు చేయడానికి అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో. అందులో 21 మందిని ఓబీసీలని మాత్రమే ముఖ్యమంత్రులు చేసింది భారతీయ జనతా పార్టీ. పర్సంటేజ్ల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ 30.9% మందికి ఇచ్చింది. అంటే దాదాపు 31% మంది ఓబీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అయితే కాంగ్రెస్ పార్టీని పర్సంటేజ్లలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 17.2% సీఎంస్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ద ఓబీసీ సీఎంస్. డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు? గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రాష్ట్రానికి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షులు ఎవరు? గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. మరి మేము బీసీలను ఇచ్చినప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు పీసీసీ అధ్యక్ష పదవి? అగ్రకులాలకి ఇచ్చారు.